సాయంత్రం పూట చపాతీలో కూర అండి. తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి వేపుతున్నాను. ఇక టమాటా, వేసేసి మూత పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఉడకనిస్తాను. ఇదిగోండి, కొద్దిగా పసుపు వేసాను, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అన్నమాట. ఇది పెట్టుకొని ఇట్లా దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కమ్మటి వాసన వస్తుంది వేసుకుంటుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా కదా, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకుందాం. చపాతీలోకి చాలా బాగుంటుందండి. రైస్లో కూడా తినచ్చు, కానీ చపాతీలోకి చేస్తున్నాను నేను. మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఇప్పుడు శీతాకాలం కదా, మనకి జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్, కఫం వస్తుంటుంది కదా. అందుకని మనం ఏమైనా చట్నీ చేసుకున్నాం అనుకోండి. చట్నీ అంటే టమాటా పచ్చడో, వంకాయ పచ్చడో ఇట్లా చేసుకుంటాం కదా. చేసినప్పుడు దాంట్లో 2 తమలపాకులు వేసి మిక్సీలో వేసేసి చేసుకోండి. లేదా వామాకులు, 2 వామాకులు లేకపోతే 3 వామాకులు, మీ పచ్చడి క్వాంటిటీని బట్టి కొద్దిగా పెంచుకుంటూ చేసుకోండి. అది ఒకవేళ మన ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా తమలపాకులు వేసావా, ఏంటిది వామాకు వేసావా, అసలు తింటాం ఈ పచ్చడి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి తెలియకోకుండా మనం వేసేసామనుకో, వాళ్ళకి తెలియదు మనం తమలపాకు వేసాము, వామాకులు వేసాము అన్న విషయము. అలా చేసి మనం వాళ్ళకి పెట్టచ్చు. ఇప్పుడు మీకు కఫం కానీ, తెమడ కానీ, దగ్గు కానీ, జలుబు, ఆయాసం ఇవన్నీ కూడా రావండి. మీరు ట్రై చేసి చూడండి. నేను అలాగే చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఇగో బఠానీలు, కూరలో బఠానీలు అండి. ఈ బఠానీలు కూడా వేసేసాను. అంటే ఫస్ట్ నేను ఉడకబెట్టుకున్నాను బఠానీ, ఇప్పుడు అది వేసేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు దీన్ని కలుపుకొని